గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో తలపెట్టిన తెలంగాణ బంద్లో భాగంగా హబ్సిగూడలోని మార్వాడి గోల్డ్ షాప్ ముందు ఓయూజేఏసీ నాయకులు ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఓయూజేఏసీ వైస్ చైర్మన్ పాపారావు మాట్లాడుతూ దళితులపైన దాడి చేసిన మార్వాడీలను వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూజేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇవాళ మార్వాడి గో బ్యాక్ నినాదంతో ఓయూజేఏసీ టీఎస్జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బంద్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినటువంటి కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ అలాగే క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓయూజేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ హబ్సిగూడ ప్రాంతంలోని నవకర్ జ్యువెలర్స్ ముందు విద్యార్థులుగా మా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొట్టినటువంటి వాళ్ళని మాత్రానికి వదిలేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో విద్యార్థులు మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని మార్వాడీలు చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారాలను ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి పిలుపునిస్తే వీళ్ళని ఒక ఉగ్రవాదుల లెక్క హింసిస్తూ ఇవాళ నగరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతూ ఇది హేమమైనటువంటి చర్య. వెంటనే
అరెస్టు చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓయూజేఏసీగా ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు ఈ యొక్క మార్వాడి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. ఇవాళ బతకొచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మా పైన పెత్తనం చెలాయిస్తూ ఇవాళ